ఆకాశం ఒక్కసారిగా మాడిపోయింది. కనిపించని శక్తి మేల్కొంది. సర్పాల రూపంలో వినాశనం సిద్ధమైంది. అది ఒక అస్త్రం కాదు, అది విధ్వంస. 67 కోట్ల మంది వానరులు, మహావీరులు మరియు రామలక్ష్మణులతో పాటు యుద్ధభూమిలో పడిపోయారు. ఒక్క వానరుడైనా లేచి తిరుగుతున్నవాడు లేడు. అది యుద్ధభూమి కాదు, అది పడిపోయిన సైన్యంతో నిండిన సముద్రం. ఎక్కర చూసినా నిశ్శబ్దం. మంటలు మెల్లగా వెలుగుతున్నాయి. గాలి కూడా భారంగా వీస్తోంది. రాముడు కూడా కదలలేని స్థితిలో ఉన్నాడు. లక్ష్మణుడు నిశ్చలంగా పడిపోయాడు. ఆ క్షణంలో అధర్మం గెలిచినట్టే అనిపించింది. అప్పుడే కాగడా వెలుతురులో ఒక నీడ కదిలింది. విభీషణుడు యుద్ధభూమిలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చాడు. తాత జాంబవంత, నీవు కుశలమేనా? గాయాలతో నిండిన శరీరంతో జాంబవంతుడు కళ్లను నెమ్మదిగా తెరిచాడు. అతను ఒకే ప్రశ్న అడిగాడు. వానరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు బ్రతికే ఉన్నాడా? విభీషణుడు చుట్టూ చూసి, అవును, అతను ఇంకా నిలబడి ఉన్నాడు అని అన్నాడు. అది విన్న వెంటనే జాంబవంతుడి కళ్లలో వెలుగు మెరిసింది. అయితే యుద్ధం ఇంకా ముగియలేదు. రాముడు పడిపోయాడు, కాని నీకోసం ఎదురు చూస్తున్నాడు. హనుమంత, నువ్వు నిలబడి ఉన్నావంటే ఇది ఓటమి కాదు, ఇది నీకు ఇచ్చిన బాధ్యత. నీ ఒక అడుగు ఈ సైన్యానికి ప్రాణమవుతుంది. నీ ఒక శ్వాస ఈ యుద్ధాన్ని మళ్లీ ప్రారంభిస్తుంది. లేచిరా హనుమంత, నువ్వు కేవలం వానరుడివి కాదు, రాముని విజయం నువ్వే. సనాతన ధర్మంలోని మరిన్ని అద్భుతమైన రహస్య కథలు తెలుసుకోవాలంటే సనాతన సీక్రెట్ స్టోరీస్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఇతిహాస కథలు మిస్ అవ్వడంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే ప్రెస్ చేయండి.